ఒక హెల్తీ ఉమెనే ఒక హెల్తీ ఫ్యామిలీను, ఒక హెల్తీ సొసైటీని బిల్డ్ చేస్తుందని నేను నమ్ముతాను. అదే నమ్మకంతో ఉమెన్ హెల్త్కి ట్రూ గైడ్ అయిన డాక్టర్ శిల్పహస గారిని నేను ప్రౌడ్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓవర్ ఏ డికేడ్ ఆఫ్ డెడికేటెడ్ ఎక్స్పీరియన్స్తో మన డాక్టర్ శిల్పహస గారు అకంప్లిష్డ్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్టే కాకుండా హైలీ ట్రైన్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఎస్టీమ్డ్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా. విశాఖపట్నంలో వాత్సల్య హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ కన్సల్టెంట్గా ప్రాక్టీస్ చేస్తూ డాక్టర్ శిల్పహస గారు లెక్కలేనన్ని జీవితాలని తాకారు. తన కాంప్రిహెన్సివ్ కేర్ అండ్ సపోర్ట్తో మహిళల హెల్త్ జర్నీలో వెలుగులను నింపారు. లాప్రోస్కోపిక్ సర్జరీలో ఎక్స్పర్టైజ్తో, మినిమలీ ఇన్వెసివ్ ప్రొసీజర్స్తో పేషెంట్స్ రికవరీ స్మూత్గా, ఫాస్ట్గా అయ్యేలా రెవల్యూషన్ తెచ్చారు. ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్గా కాన్సెప్షన్ యొక్క కాంప్లెక్సిటీస్ను కంపాషన్తో డీల్ చేస్తూ ఎన్నో ఫ్యామిలీస్లో నమ్మకాన్ని మరియు సంతోషాన్ని నింపారు. హెల్త్ కేర్ వైపు ఆవిడ అప్రోచ్ ఎప్పుడు హోలిస్టిక్గా ఉంటుంది. వెల్ బీయింగ్ ఆఫ్ ఉమెన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని మహిళల ఫిజికల్ హెల్త్ పైనే కాకుండా ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ పైన కూడా ఫోకస్ చేస్తారు. ప్రోయాక్టివ్ అండ్ ప్రివెంటివ్ కేర్ యొక్క ఇంపార్టెన్స్ను అటు పేషెంట్స్కు ఇటు సొసైటీకు ఎడ్యుకేట్ చేయడమే మ్యామ్ యొక్క కమిట్మెంట్. రిప్రొడక్టివ్ హెల్త్ అయినా, వెల్నెస్ టిప్స్ అయినా, ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ అయినా గైడెన్స్ ఇవ్వడానికి, ట్రీట్ చేయడానికి డాక్టర్ శిల్పహస గారు ఎప్పుడు ముందుంటారు. మన ఛానల్ ద్వారా మ్యామ్ విజన్, గైడెన్స్, ఎక్స్పర్టైజ్ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని, మ్యామ్ చెప్పే వాల్యుబుల్ ఇన్సైట్స్, ప్రాక్టికల్ అడ్వైసెస్ మీతో పాటు నేను కూడా తెలుసుకోవాలని ఈ పాడ్కాస్ట్ మీ ముందుకు తెచ్చాను. ఉమెన్ హెల్త్ని ఎంపవర్ చేసే ఈ మిషన్లో మనం అందరం ఛార్జ్ తీసుకొని మన కోసం, మన పిల్లల కోసం ఒక హెల్దీ ఫ్యూచర్ని బిల్డ్ చేయాలని కోరుకుంటూ లెట్స్ వెల్కమ్ డాక్టర్ శిల్పహస గారు. గైనకాలజిస్ట్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేస్తాము? గైనకాలజిస్ట్ వాట్ డు ఐ డు కదా. సో చాలా మంది ఏమనుకుంటారంటే గైనకాలజిస్ట్ దగ్గరికి ఏదో ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళాలి, లేదా కన్వర్టెడ్ ప్రెగ్నెన్సీ వస్తే వెళ్ళాలి అబార్షన్స్ కి, లేకపోతే ఏమైనా బ్లీడింగ్ ఇష్యూస్, సర్జరీస్ వీటికి వెళ్ళాలి అనుకుంటారు కదా. అంటే you usually see a doctor when you have a problem. But నేనేమంటానంటే even if you do not have any problem, just go and see a gynecologist on regular basis. Because there are so many things that we can detect. ఇప్పుడు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి, దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు. అలాగే సర్వికల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి, పాప్స్మియర్ చేసుకోవాలి రెగ్యులర్ గా. సో ఇవి మనకు ప్రాబ్లం ఉంటే వెళ్ళేవి కాదు కదా. స్క్రీనింగ్ టెస్ట్ మీనింగ్ ఏంటంటే ఈవెన్ వెన్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ద స్క్రీనింగ్ టెస్ట్ ఈస్ డన్ ఆన్ యూనివర్సల్ బేసిస్. ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలి. సో సచ్ టెస్ట్ కెన్ బి డన్. సో వాట్ ఐ వుడ్ రికమెండ్ ఈస్ once a year at least go and see a gynecologist. Then అలాగే పిల్లలకి వ్యాక్సిన్ ఉంటుంది, ఈవెన్ మనం కూడా చేసుకోవచ్చు బిలో 45 years. సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి వ్యాక్సిన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్ ఉంది. సో ఆ పిల్లల్ని ఒకసారి తీసుకెళ్ళండి గైనకాలజిస్ట్ దగ్గరికి. అసలు మెనార్కీ అంటే ఏంటి, బాడీలో ఏమేం చేంజెస్ వస్తాయి, అది ఎట్లా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ బాడీలో అయ్యే చేంజెస్ ని, అండ్ పీరియడ్ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఇదంతా కూడా ఎడ్యుకేట్ చేయడానికి కుదురుతుంది కదా. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఐ వుడ్ సే ఇఫ్ మదర్ ఆర్ ఫాదర్ కెనాట్ డూ ఇట్, యూ క్యాన్ టేక్ దెమ్ టు గైనకాలజిస్ట్. చిన్న సెషన్స్ లాగా ఏమన్నా అట్లా ఇప్పించవచ్చు. బికాస్ వాళ్ళ బాడీలో ఏ చేంజెస్ వాళ్ళకి తెలియాలి. అసలు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఈ అవేర్నెస్ పిల్లలకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. కరెక్ట్. సో నాట్ జస్ట్ ఫర్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్, యూ క్యాన్ సీ ఎ గైనకాలజిస్ట్ ఎనీ టైమ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇందాక సెక్స్ ఎడ్యుకేషన్ అని అన్నారు, అంటే చాలా మంది పేరెంట్స్ కూడా నన్ను అడుగుతారు ఏ ఏజ్ నుంచి అంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి స్టార్ట్ చేయాలి? సెక్స్ ఎడ్యుకేషన్ పర్సే కాకుండా కూడా మనం ఒక 4-5 year old పిల్లల నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు విత్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అంటాను నేనైతే. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఒకవేళ ఫేస్ చేస్తే దే షుడ్ ఇమ్మీడియట్లీ కమ్ అండ్ టెల్ ద పేరెంట్స్, అది చెప్పాలి. అండ్ ఇంకా వాళ్ళు మెనార్కీకి ముందు నేను చెప్పినట్టు చేంజెస్ చెప్పాలి. అండ్ ఒకసారి మెచ్యూర్ అవ్వగానే దే షుడ్ బి టోల్డ్. అసలు మెచ్యూర్ అంటే ఏంటి, అసలు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎందుకు వస్తుంది, అసలు వాట్ డూ యూ థింక్, వై డూ వీ గెట్ ద ఫస్ట్ పీరియడ్? దట్ మీన్స్ వీఆర్ కేపబుల్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్. మన బాడీలో ఎగ్ రిలీజ్ అయ్యి అది ప్రెగ్నెంట్ అవ్వకపోతే మనకి పీరియడ్ వస్తుంది, దట్ బ్లడ్ గెట్స్ షెడ్. దట్ మీన్స్ అక్కడి నుంచి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇలాంటి విషయాలన్నీ వాళ్ళకి
అర్థం అయ్యేలాగా ఓవర్వెల్మింగ్ గా అనిపించకుండా సటిల్ వేలో ఎడ్యుకేట్ చేయాలి. అదే సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ గురించి చెప్పాలి. వాట్ డిసీజెస్ క్యాన్ దే గెట్ ఇఫ్ దే డూ థింగ్స్ లైక్ కిస్సింగ్ కానీ ఆర్ ఈవెన్ మోర్ ఇంటిమేట్ ఫిజికల్ రిలేషన్షిప్స్ లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాట్ ఆల్ దే కెన్ ఎక్స్పెక్ట్ ఆర్ వాట్ ఆల్ ప్రాబ్లమ్స్ దే క్యాన్ ల్యాండ్ ఇన్ టు. ఇది కూడా అవేర్నెస్ మనం యాజ్ పేరెంట్స్ క్రియేట్ చేయాలి. అవును, అంటే పేరెంట్స్ కి కూడా తెలియదు, అంటే స్కూల్స్ లో అవన్నీ కూడా జరుగుతున్నాయి, అవి నార్మల్ అయ్యాయి. బట్ పేరెంట్స్ కి అవన్నీ స్కూల్స్ లో కాలేజెస్ లో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు అవేర్నెస్ లేకుండానే అలా జరుగుతున్నాయి. మరి పేరెంట్స్ కి తెలియనప్పుడు వాళ్ళని ఎలా అవేర్ చేస్తారు, ఎలా తీసుకెళ్తారు అలాంటి టైమ్స్ లో? పేరెంట్స్ ఏమనుకుంటారంటే మా పాప ఇంకా చిన్న పిల్ల, మా బాబు ఇంకా చిన్న బాబు, అవసరం లేదు, వాళ్ళకి ఏం తెలీదు, ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వాళ్ళకి తెలియని విషయాలు నేను వాళ్ళ మైండ్ లో పెట్టడం ఎందుకు, ఇలా అనుకుంటారు. అవన్నీ వాళ్ళే తెలుసుకుంటారు. You know, to know some of the stories that I have. I was invited into a very big school for a talk on sex education. అసలు ఒక రోజు ముందైతే మై హస్బెండ్ ఇస్ రైట్ హియర్, నేనైతే తనతో ఎలాగ చెప్పాలి, చిన్న పిల్లలు వాళ్ళు సేమ్ థింగ్ అలా అనుకుంటా. హౌ డు ఐ టెల్ ఇట్ టు bigger group of people. If it is 1 or 2 close sessions personal గా ఇప్పుడు వాళ్ళలో కొంతమందికి కొన్ని తెలుస్తాయి, కొంతమందికి కొన్ని తెలియదు, ఎలా చెప్తాను అని I thought a lot అసలు, because that topic is new to me also as a gynecologist. మాట్లాడం కదా, we usually give consultations for bigger problem, we do surgeries, we do deliveries. చాలా elders కి మనం explain చేస్తాం కానీ these are not the things that we do regularly. So I really thought about it a lot, and then somehow కొంచెం careful గా I could finish that session. And at the end of the session 2 girls came to me, and one of them asked me, "Ma'am, I think I'm a bisexual." The girls, they're talking about their sexuality. And here I'm wondering, I was worrying how to convey this message to them. And they were telling like I have a boyfriend and we kiss and all. So they were asking me all that. So మనము పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళకి ఎంత తెలుసు అనుకుంటామో అంతకంటే ఎక్కువే వాళ్ళకి తెలుసు. Correct. That is the truth that we have to accept. You would be shocked. My daughter is 9 years old. You know, if you watch something and if she sees a scene where the couple are kissing, she's like, I think I'm not supposed to see this. So that means she knows that something is there that only adults know and I'm not supposed to know. They know that the difference. She's a 9-year-old. See, I cannot stop her from using a phone. We cannot stop them from using a television. Anything can pop up anytime. Even if they're watching a normal thing, something else can pop up which can increase their curiosity. Kids are very curious to know things. సో ఎక్కడి నుంచో తెలుసుకోవాలి, అది ఏంటి తెలుసుకోవాలి అని వాళ్ళకి అనిపించడం కంటే ముందే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం బెటర్. We have to take that time. We have to put that effort. As a team, mother and father should put that effort. Correct. And one more thing, what I would tell the usually in school health programs, I interact with kids only. What I tell them is, who are you closest to? నీకు ఏదైనా పీరియడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా ఓన్లీ అమ్మకే చెప్పాలా? యూ నీడ్, యూ క్యాన్ టాక్ టు యువర్ ఫాదర్ ఆల్సో. whoever you feel comfortable with, you go and tell them. మీకు ఏ ప్రాబ్లం ఉందనిపించినా go and tell your parents first, because who is your best friend అని అడుగుతాను. వాళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్తారు. Who is my best friend? Actually, who are our best friend at that age? Our parents are our best friends. They are the ones who protect us from everything. So ఎప్పుడైనా మీకు ఏదైనా మీరే తప్పు చేశారు అని మీకు అనిపించినా కూడా go and tell your parents. They love you so much. They will not judge you. They will not scold you. They are the ones who are always ready to help you. So parents ఆ కాన్ఫిడెన్స్ ని పిల్లలు ఇన్స్టిల్ చేయాలి. నీకు నువ్వు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవి రాకుండా చూసుకో, ఈ బౌండరీ నీకు నువ్వు డ్రా చేసుకో. అయినా కూడా ఒకవేళ ఎప్పుడైనా పొరపాటు నీ వైపు నుంచి తప్పు ఏమైనా జరిగినా ఐఎమ్ దేర్ ఫర్ యూ. You please come back to me and tell me at the earliest. Then only we can help them. The teenage pregnancies are increasing. You know, unwanted pregnancies. So many people come with unwanted pregnancies. If we want to protect them, we should tell them this. అంటే పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ అవ్వలేక పిల్లల్ని భయపెడుతున్నారు. నీకు ఇవన్నీ ఎందుకు, అలాంటి పని చేసావా, అది అవ్వలేక కాదు. ఐ వుడ్ సే అది ఇప్పుడు వాళ్ళు కూడా అషేమ్డ్ గా ఫీల్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మనల్ని తీసుకుంటే ఇప్పుడు మనము కొంత మాట్లాడగలుగుతున్నాం.
నేనే నా గురించి ఆలోచిస్తే ఒక 10 or 15 or 20 years ago ఇప్పుడు నేను మా అమ్మతో ఏమైతే మాట్లాడగలను నేను అప్పుడు మాట్లాడలేను. కరెక్ట్. I have changed a lot after joining gynecology. Now I never used the word sex also before. Okay. Now I use it day in and day out that I'm used to it. Now I think that it is a normal thing. It is okay to talk about it. But back then, even I was shy. Imagine my mother. What would she feel? It is not easy for our parents to discuss all these things openly. Our generation cheyaleru. కొంతమంది చేయగలరేమో, who are educated and all, who has that exposure, who go out and meet people, maybe they can. But నా బ్యాక్గ్రౌండ్ లాగా వచ్చిన పేరెంట్స్ అయితే మాత్రం they cannot. But at least from our generation, this scenario should change. We have to be our girls' best friends, our boys' best friends. Correct. Yeah. ప్రెగ్నెన్సీ రాగానే ఉమెన్ లో అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయి, అది ఉమెన్ ఎలా గ్రహించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, అసలు మీ పీరియడ్స్ రెగ్యులర్ అయితే గనక ఫస్ట్ డూ హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. పీరియడ్ మిస్ అవగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. మీరు ప్రెగ్నెన్సీ ఎర్లీ డిటెక్ట్ చేసుకోవడం వల్ల మనము మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని అసెస్ చేయడానికి వీలవుతుంది, సప్లిమెంట్స్ ఇవ్వడానికి వీలవుతుంది, ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉందని లొకేట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. 3 నెలల తర్వాత చేసుకోవాలి. ఈ లోపల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ఒకవేళ హై షుగర్స్ ఉన్నాయనుకోండి, డిటెక్ట్ అవ్వవు కదా, అప్పుడు బేబీ ఎఫెక్ట్ అవుతుంది కదా. మీకు ఒకవేళ బీపీ ఉంది, అది డిటెక్ట్ అవ్వదు కదా. ఆర్ మీరు ఏమైనా డ్రగ్స్ మీద ఉన్నారు, అది చేంజ్ చేయాలి మా ప్రెగ్నెన్సీలో, అది చేంజ్ చేయడం పాసిబుల్ కాదు. దిస్ జస్ట్ సమ్ ఎగ్జాంపుల్స్. సో ఇలాంటి, అంటే మీ ప్రెగ్నెన్సీ కనుక స్మూత్ గా ఉండాలి, కాంప్లికేషన్స్ లేకుండా చక్కగా తల్లి బిడ్డ సేఫ్ గా ఉండాలి అనుకుంటే గనక చక్కగా పీరియడ్ మిస్ అవగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఎందుకు ఇది చెప్తున్నానంటే, సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా అది చేయాలి. కొంతమంది ప్రెగ్నెన్సీలో సిమ్టమ్స్ ఉండవు, 5వ నెల 6వ నెల వరకు కూడా ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవ్వదు అసలు. సో సిమ్టమ్స్ వస్తేనే చేసుకోవాలి అని కాదు, ప్రతి ఒక్కరు ఫస్ట్ చేసుకోండి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అన్నవి ఆర్ చిన్న చిన్న ఇష్యూస్ అన్నవి మనకి ట్రైమిస్టర్ టు ట్రైమిస్టర్ చేంజ్ అయిపోతాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 months కదా, అప్పుడు వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్, కొంచెం తలనొప్పి కానీ, కొంచెం కళ్ళు తిరగటం కానీ ఇలాంటివి ఉంటాయి, వీక్నెస్ అట్లాంటివి ఉంటాయి. సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ రిలేటివ్లీ బెటర్ ట్రైమిస్టర్, పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. బట్ వామిటింగ్ చేసుకుంటే యూరిన్ లీక్ అవటం కానీ, తుమ్మితే యూరిన్ లీక్ అవటం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎనీ ట్రైమిస్టర్ ఉండొచ్చు. దానికి కూడా కొంచెం మంది కంగారు పడుతూ ఉంటారు, దానికి కంగారు పడక్కర్లేదు. అండ్ లాస్ట్ లో ట్రైమిస్టర్ లో ఏమవుతుంది, యూరిన్ ఇంకా ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిన అవసరం కానీ, కాళ్ళ పొంగులు రావటం కానీ, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ చెప్తున్నాను. ఇవి కాకుండా ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ఇంటర్నల్ గా ఎలాంటి చేంజెస్ లోపల ఎలా జరుగుతుంది అని? లోపల చాలా చేంజెస్ జరుగుతాయి. అంటే మన బాడీలో ఏ సిస్టమ్ అయితే ఉన్నాదో అన్ని సిస్టమ్ లోనే చేంజెస్ వస్తాయి. మన గట్ లో చేంజెస్ వస్తాయి, మన హార్ట్ యాక్టివిటీలో చేంజ్ వస్తుంది, మన బ్లడ్ వాల్యూమ్ లో చేంజ్ వస్తుంది, మన బ్లడ్ లో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీలో చేంజ్ వస్తుంది, మన బాడీలో వాటర్ చేరుతూ ఉంటుంది, టమ్మీ పెరుగుతూ ఉంటుంది కదా, సో లంగ్స్ కెపాసిటీ తగ్గుతుంది, పుష్ చేస్తూ ఉంటుంది బేబీ పైకి, ఆయాసంగా అనిపించవచ్చు. సో అన్ని సిస్టమ్స్ చేంజ్ అవుతాయి. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఎంత మంచి హెల్దీ సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు అన్న దాని మీద, అండ్ ప్రెగ్నెన్సీలో మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అన్న దాని మీద, మీరు ఎంత కాన్షియస్ గా తింటున్నారు, అతిగా తినకుండా కాన్షియస్ గా తింటుంటే, అండ్ ఎక్సెసివ్ గా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండటము, రెగ్యులర్ ఫాలోఅప్స్ కి వెళ్ళడము, ఇవన్నీ చేసుకుంటే ఇవన్నీ పెద్దగా అనిపించేవి చేంజెస్. స్టే యాక్టివ్, ఎక్కువ గెయిన్ అవ్వకుండా ఉంటే యూ ఫీల్ కంఫర్టబుల్. వాకింగ్ అది చేసుకొని యాక్టివ్ గా ఉన్నారనుకోండి, కొంచెం తేలిగ్గా ఉంటుంది బాడీ. అదే పనిగా కూర్చోవటం, రెస్ట్ తీసుకోవాలనుకోవడం, బెడ్ రెస్ట్ లో ఉండిపోవటము, ఇటు నుంచి అటు గ్లాస్ కూడా తీసి పక్కన పెట్టకపోవటము, ఇద్దరు మనుషులకు సరిపడా తింటము, వెళ్ళకపోవటము, ఇవన్నీ చేశారనుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పిన అంతే కూడా నార్మల్ ఫిజియలాజికల్ చేంజెస్ కదా, అదే ఇంకా ఇబ్బందిగా అనిపించేస్తాయి మనకి. ఇప్పుడు ఒక 100 kg లేడీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, లేదు ఇప్పుడు మీలాగా చక్కగా ఫిట్ గా ఉన్న లేడీ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, బోత్ ఆర్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్ ద 100 kg లేడీ. ఓకే, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ ఇఫ్ యూ క్యాన్ సిన్సియర్ గా ట్రై చేసి ఆప్టిమమ్ హెల్త్ కి, వెయిట్ అని కూడా అనట్లా నేను, ఆప్టిమమ్ హెల్త్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే దట్ బి వెరీ హెల్దీ అండ్ వెరీ సింపుల్ ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు చూసుకుంటే కొందరికి ఈజీగా అసలు ప్లాన్ లేకుండానే అవుతారు, కొందరేమో 10 to 15 years ట్రై చేసినా కూడా కొందరికి అవ్వరు. ఎందుకు అలా అంటే? ప్రాబ్లమ్స్ ఈజ్ రైజింగ్ అలార్మింగ్లీ. వై అంటే ఎందుకు? ఆ రీజన్ ఏంటి? ఇప్పుడు నేను ఎందులో తాగాను వాటర్,
since I'm not in my hometown, usually I carry my steel water bottle with me. I am drinking this water from plastic water bottle. So చక్కగా చల్లగా నాకు నీళ్ళు ఇచ్చారు మీరు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నా చేతిలోకి వచ్చే వరకు ఇలా చల్లగా ఇదే టెంపరేచర్ లో వచ్చిందా? నో. మీరు ఎప్పుడైనా చూసారా పెద్ద పెద్ద లారీస్ లో ఎంత మండి ఎండల్లో వాటర్ బాటిల్స్ ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేస్తుంది వాటర్ బాటిల్. ఈ ప్లాస్టిక్ ఎంత తింది? ఇది వెళ్ళదా? మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళవా? నాట్ రూయిన్ మై సిస్టమ్ కదా. ఇప్పుడు టాల్క్ వేసుకున్నాను, లిప్స్టిక్ వేసుకున్నాను, ఆర్ దే నాట్ కెమికల్స్ కదా? సో అండ్ ఫుడ్ అడల్టరేషన్ ఎవ్రీవేర్, ఇట్ ఇస్ అడల్టరేటెడ్. గుడ్ క్వాలిటీ మీట్ ఎక్కడ దొరుకుతుంది? గుడ్ క్వాలిటీ వెజిటబుల్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? పెస్టిసైడ్స్ ఫ్రీ వెజిటబుల్స్. ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్ కదా. ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు నేను కూర్చునే ఉన్నాను. Our lifestyle has also changed kada. There's no proper exercise, there's no proper diet, air is polluted, water is polluted, food is polluted, and ఇంకా అది కూడా కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి. నాన్ వెజ్ తింటాం బాగా ఇంక్రీజ్ అయిపోయింది. బేసికలీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ అబండెన్స్ నౌ. ఎవ్రీథింగ్ మనకి ఒక బటన్ నొక్కేస్తే జొమాటో, స్విగ్గీలో వచ్చేస్తాయి. కనీసం కాళ్ళు బయట పెట్టి తెచ్చుకోవడానికి కూడా వెళ్ళక్కర్లేదు. అదంతా అంత ఈజీగా అయిపోయింది కాబట్టి. అండ్ మనకు అంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు. నాకు చిన్నప్పుడు ఏది కావాలంటే అది కొనుక్కొని తినే డబ్బులు ఉండేవి కాదు. నేను ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళానంటే యూస్ టు గో ఇన్ షేర్ ఆటో. షేర్ ఆటో వెళ్ళే వాళ్ళం, నడిచేవాళ్ళం, నడిచేవాళ్ళం కదా ఎక్కువ. అండ్ ఒక శాండ్విచ్ కొనుక్కున్నామంటే అది హాఫ్ షేర్ చేసుకునేవాళ్ళం. బికాస్ శాండ్విచ్ వాజ్ ఎక్స్పెన్సివ్. కాఫీ డే లో శాండ్విచ్ అనేది అప్పటికి కాస్ట్లీ. పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీలో అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటేంటి 10 ఆర్డర్ చేసుకుంటున్నాను. క్రెడిట్ కార్డ్స్ ఉంటున్నాయి. మన ఎర్నింగ్ కెపాసిటీ పెరిగింది, లెవెల్ ఆఫ్ లివింగ్ పెరిగింది. అలాగే వీఆర్ ఈటింగ్ ఎవ్రీథింగ్. పేరెంట్స్ కూడా అలాంటి ఫ్రీడమ్ ఇస్తున్నారు. అండ్ జంక్ ఫుడ్ బేసిక్ గా బాగా పెరిగింది. ఫ్రైడ్ ఫుడ్స్ ఎవ్రీవేర్. యు టర్న్ యువర్ హెడ్ లైక్ దిస్, యు సీ ఫుడ్ ఎవ్రీవేర్. సో అండ్ దట్ ఈస్ నాట్ హెల్దీ ఆల్సో. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ, రాంగ్ వర్క్ అవర్స్ ఐ వుడ్ సే. మన సర్కడే రిథమ్ కి బాడీ ఎలా ఉంటుంది. నైట్ లో పని చేస్తారు, మార్నింగ్స్ పడుకుంటారు, సన్ ఎక్స్పోజర్ ఉండదు, వైటమిన్ డి ఉండదు. కరెక్ట్, రైట్. ఒబెసిటీ, లాంగ్ టర్మ్ అలా కూర్చుంటారు, బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ అంటే హార్మోన్స్ అన్ని డిస్టర్బ్ అవుతాయి, పీసీఓడి వస్తుంది. అందరికి యంగ్ ఏజ్ నుంచి పీసీఓడి, ఆటోమేటిక్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది వాళ్ళకి. అండ్ మెన్ కూడా బాగా. అండ్ ఈ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ పాకెట్స్ లో పెట్టుకోవటము. సో వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉంది. యుల్ బి సర్ప్రైజ్. లైక్ లేడీస్ కి అయితే మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉన్నది, నాకు ప్రాబ్లం ఉంది అని దే విల్ రియలైజ్ అండ్ దే విల్ కమ్. ర్యాండమ్ గా ఇప్పుడు నేను నా దగ్గరికి అమ్మాయి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేడం నాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వచ్చారనుకోండి, నేను ఆవిడ కుక్కలకి కదా హస్బెండ్ కి కూడా రాస్తాను. ఇద్దరికి షుగర్ టెస్ట్ రాస్తే ఈ మధ్య కాలంలో నాకు హస్బెండ్స్ కి షుగర్ టెస్ట్ పాజిటివ్స్ ఎక్కువ ఉంటున్నాయి రాదర్ దాన్ లేడీస్. అండ్ వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనకి ప్రాబ్లం తెలుస్తుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందని. మెన్కి స్పర్మ్ కౌంట్ 0 అయినా కూడా తెలియదు కదా. అవును, ఎలా తెలుస్తుంది? అన్లెస్ వి డు స్పర్మ్ టెస్ట్ వి నెవర్ నో. అసలు చాలా మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇంక్రీజ్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇవన్నీ పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు కలిసి ఉండే టైమే ఉండదు కదా. వాళ్ళ డే షిఫ్ట్, ఏమైనా నైట్ షిఫ్ట్, వాళ్ళు అసలు కలిసి ఉండేది తక్కువ. అండ్ ఎట్లా వస్తుంది ప్రెగ్నెన్సీస్? సో ఆల్ దిస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ. ఫెర్టిలిటీకి ట్రై చేస్తున్న వాళ్ళు కంపల్సరీ ఇవి చేయాలి, అయితేనే మీకు సక్సెస్ అవుతుంది. ఫస్ట్ నేను ఎలా అయితే చెప్పాను, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆప్టిమమ్ హెల్త్ లో ఉండాలి అని చెప్పాను కదా. సో ట్రై టు బీ ఎట్ అన్ ఆప్టిమల్ వెయిట్, గెట్ యువర్ షుగర్స్ చెక్డ్, బీపీ చెక్డ్, అంత థైరాయిడ్ చెక్డ్, అన్ని నార్మల్ ఉన్నాయో చూసుకోండి. ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గడానికి ట్రై చేయండి. అదర్ దెన్ దిస్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్ గో ఫర్ వాక్స్. చక్కగా హస్బెండ్ వైఫ్ కలిసి వెళ్ళండి మార్నింగ్ వాక్ కి. దట్ ఇట్ సెల్ఫ్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ ఇన్ యువర్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ ఇంప్రూవ్ ద ఫెర్టిలిటీ ఛాన్సెస్. చాలా మంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి కూడా చక్కగా వాకింగ్ వెళ్ళండి అంటే ఇద్దరు సరదాగా వాకింగ్ కూడా మంచి బిల్డ్ అవుతుంది. కలిసి వైపు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాకింగ్ ఈజ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు రెడ్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఆల్. ఇంకొకటి వాట్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఇంక్లూడ్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్, కలర్ఫుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్యాట్స్, స్వీట్స్, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈస్ బ్యాడ్. సో ఇవన్నీ కట్ డౌన్ చేసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ మానేస్తే బెటర్. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు కదా, లేడీస్ అంటే పిల్లలు కావాలి అని ఒక థాట్ తో వాళ్ళు ఏదైనా సరే చేయడానికి రెడీ అవుతారు. బట్ జెంట్స్ అలా ఉండరు. నాకు నచ్చిందే తింటాను, నేను కావాల్సిందే చేస్తాను. వాళ్ళ మెంటాలిటీ సెట్ అవ్వదు కొన్నిసార్లు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు నా చాలా మంది కపుల్స్ మీరు చూస్తారు, ద లేడీ విల్ బి వెరీ ఫిట్, ద గై ఇస్ నాట్. అండ్ కొన్నిసార్లు గై ఇస్ వెరీ ఫిట్, ద లేడీ ఇస్ వెరీ ఓవర్ వెయిట్, ఒబేస్ ఉంటారు. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నేను చూసిన వాళ్ళలో అయితే చాలా మటుకు హస్బెండ్స్ వెళ్తారు
వాళ్ళంటే మేడం నేను వెళ్తాను మేడం, రమ్మంటే తను రాదు అంటారు. ద థింగ్ ఈస్ వీళ్ళేంటి వాళ్ళ అత్తమామకు వండి పెట్టాలి, వాళ్ళ హస్బెండ్ క్యారేజ్ కట్టాలి, లేకపోతే పిల్లలు ఒకళ్ళు ఉంటే వాళ్ళకి చూడాలి అని వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేసి వీళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు. అట్ ద సేమ్ టైమ్ అ గై విల్ టేక్ టైమ్ ఫర్ హిమ్సెల్ఫ్. మా ఇల్లే ఉంది, మా ఫాదర్ అన్ని వదిలేసి 40 minutes వాక్ వెళ్ళిపోతారు, మా మదర్ రోజు వెళ్ళరు, ఎగ్గొట్టేస్తారు. That is the difference. The woman feels responsible for everybody in the family. ఒకరన్నా అట్లా ఉంటారు. ఇద్దరు ఒకళ్ళు మోటివేట్ చేసుకుంటూ చేస్తే it will be the end goal is fertility. End goal is health. అంతే, హెల్త్ ఉంటే అన్ని వస్తాయి ఆటోమేటిక్ గా, ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, ఎవ్రీథింగ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. మీ పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడ ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 hours పవర్ఫుల్ వర్క్ షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్ తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. ఈ 2 hours పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. సో డెలివరీ తర్వాత కొందరు చాలా లావ్ అయిపోతారు, ఫీడింగ్ లో ఉన్నా కూడా, ఫీడింగ్ అయిపోయాక కొందరేమో చాలా వీక్, సన్నగా అయిపోతారు. అంటే బేబీకి అంత చేసేసుకుంటూ, నిద్ర లేకుండా, తిండి లేకుండా, ప్రయారిటీ మొత్తం బేబీకే ఇచ్చేసి వాళ్ళు చాలా వీక్, సన్నగా అవుతారు. కొందరేమో తినకుండా మేము లావ్ అయిపోతున్నాం అని ఫీలింగ్ లో. both are wrong because మీరు ప్రెగ్నెన్సీలో గెయిన్ అయిన వెయిట్ లో అట్లీస్ట్ 70% మీరు ఇమీడియట్ గా లూజ్ అయిపోతారు. 50 to 70% బికాస్ అది వాటర్ వెయిట్ ఉంటుంది, బేబీ వెయిట్ ఉంటుంది, ప్లజెంటా వెయిట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వెయిట్ కూడా వచ్చేస్తుంటారు కొంతమంది. ఎందుకంటే ఇది మెయిన్లీ ఇంట్లో వాళ్ళు చేసింది ఎక్కువ ఉంటుంది ఇంట్లో, నేను అంటాను అది. బికాస్ పాపం వీళ్ళకి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. ఈవెన్ నాకు కూడా బ్రెడ్ తిను, కాఫీ తాగు, బ్రెడ్ తిను, కాఫీ తాగు, ఏదో పెద్ద మిల్క్ వచ్చేసేటట్టు బ్రెడ్ తింటే ఆ బ్రెడ్ తిని నేను లావే అని తప్పితే నాకేం మిల్క్ రాలేదు. 3 months కి నాకు మిల్క్ ఆగిపోయింది. నేను మళ్ళీ వర్క్ కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత మిల్క్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది. ఎందుకు ఇప్పుడు చాలా మంది అదే ఫుడ్ తీసుకుంటే పాలు బాగా వచ్చేస్తాయి అనుకుంటారు అనే మిత్ లో ఉంటారు. అసలు ఎలా వర్క్ అవుతుంది అది? ఇట్స్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అందులో ఏమి నిజం లేదు. మనం ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకుంటే బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ అంత బాగుంటుంది. యాజ్ అన్ యాపిల్స్ తినండి, ఎగ్ తినండి, ఫిష్ తినండి, బనానా తినండి, ఆకుకూరలు తినండి, ఇవన్నీ తింటే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. ఆ 2 బ్రెడ్ స్లైసెస్ నుంచి వచ్చిన క్యాలరీస్, ఒక యాపిల్, బనానా నుంచి వచ్చిన క్యాలరీస్ నంబర్ ఒకటే. బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం లోపల పెట్టుకుంటున్నది వేరు కదా. ఇట్స్ న్యూట్రియంట్ డెన్స్, దిస్ ఇస్ న్యూట్రియంట్ జీరో. సో అలాంటి ఫుడ్ తీసుకుంటే అట్లీస్ట్ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. అండ్ ఇలాంటి న్యూట్రియంట్ డెన్స్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ లో కూడా ఫ్లేవర్స్ చేంజ్ అవుతాయి. నేను పదే చెప్తాను, ఈట్ అ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ while you're breastfeeding your baby. అప్పుడు బ్రెస్ట్ మిల్క్ లో ఫ్లేవర్స్ చేంజ్ అవడం వల్ల పిల్ల పెద్ద అయిన తర్వాత అలాంటి ఫుడ్స్ వాళ్ళకి తినడానికి ఇష్టపడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు పాలు బ్రెడ్ తింటే మీకు ఫ్యాట్ పెరుగుతుంది తప్పితే ఉపయోగం లేదు అసలు. అది లూజ్ అవడం చాలా కష్టం. అండ్ వీళ్ళే బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్ అయిపోగానే ఏంటి ఇంకా అంతలా ఉన్నా అంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ పీరియడ్ కదా, ఐ వుడ్ సే వన్ థింగ్, బేబీ 3 months ఎంతో అనుకుంటా బేబీకి, అప్పుడు 3 months 4 months డెలివరీ అయింది అమ్మాయి. అయితే కాపర్టీకి పడుకోబెట్టాను, కాపర్టీ పెట్టేసాను, వీక్ గా ఉన్నది. ఇంకా నుంచోగానే కళ్ళు తిరిగేసి కూర్చుండిపోయింది. ఏం తినలేదు మార్నింగ్ అంటే, బేబీకి బారసాలు ఉంది మేడం, మా అత్తగారేమో ఇంతలా ఉన్నావేంటి, అందరూ వస్తారు చూడటానికి, ఇలా ఉంటే అసహ్యంగా ఉంటుంది అన్నారు, ఫుడ్ తినట్లేదు అని చెప్తుంది. బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్న తల్లిని కూడా మీరు బాడీ షేమ్ చేస్తే వాట్ కైండ్ ఆఫ్ ఉమెన్ ఆర్ యూ? కరెక్ట్ కదా. అత్తే కోడలు అంత ఇబ్బంది పెట్టి తల్లి కూతురుని అంత ఇబ్బంది పెడితే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? ఒక లేడీయే కదా ఇంకొక లేడీకి సపోర్ట్ చేయాలి. అంత బాడీ షేమింగ్ ఏంటి? ఆమె మన స్విచ్ అంటే నొక్కగానే ఆఫ్ అయిపోయి మళ్ళీ నొక్కగానే ఆన్ అయిపోవటానికి. చైల్డ్ బర్త్, చైల్డ్ బేరింగ్, ఈజ్ ఇట్ సో ఈజీ కదా? 9 నెలలు అలా అని పోయి 9 నెలలు వాళ్ళకి ఏమన్నా ప్రాపర్ బ్యాలెన్స్ ఫుడ్ ఇస్తారా? ఎవ్వరు. తిను 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 అని ఆ అమ్మాయికి ఆకలిన్నా లేకపోయినా, అమ్మాయికి రిక్వైర్మెంట్ ఉన్నా లేకపోయినా, అమ్మాయికి అవసరమైన దానికంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఇద్దరికి అంతా కుక్కేసి పాప అమ్మాయి డెలివరీ అయిన తర్వాత 3 నెలలు నువ్వు ఆ షేప్కి వచ్చేయాలి అంటే ఎట్లా వస్తుంది? ఎంత తప్పది. కరెక్ట్. సో బాడీ షేమింగ్ ఈజ్ నాట్ రైట్. అంటే అది
అవగాహన లేకపోవడం వల్ల అతిగా తినిపించేయడం ఒక తప్పు అయితే ఇలాగ అనటం అనేది ఇది క్రైమ్. అది తప్పైతే ఇది క్రైమ్ అంటారు నేను. ఇలా చెప్పినా కూడా మా అమ్మమ్మలు నానమ్మలు అంతే చేస్తారు కదా. అమ్మమ్మలు నానమ్మలు ఎంత పని చేశారు, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అమ్మమ్మలు నానమ్మలు ఇడ్లీ చేయాలి, దోశ చేయాలి అంటే ఆ తిరగలు ఉంటుంది కదా, ఎంత క్యాలరీస్ వాళ్ళు కన్స్యూమ్ చేస్తారు. 2 దోశలు తింటే ఎంత ఎనర్జీ వస్తుంది, దానికంటే ఎక్కువ వాళ్ళు ఆల్రెడీ స్పెండ్ చేసేసి ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, స్విచ్ ఆఫ్ తిన్నా అంత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆ క్యాలరీస్ అన్ని. మనం అసలు తిన్న దాంట్లో ఒక 10% కూడా స్పెండ్ చేయట్లేదు మనం. మరి కరెక్ట్. సో అంటే కంపేర్ వాళ్ళ గుడ్ హ్యాబిట్స్ మనం ఫాలో అవ్వనప్పుడు వాళ్ళు తిన్నంత కూడా మనం తినకూడదు ఇప్పుడు. సి సెక్షన్ అయిన తర్వాత మనం స్టిచెస్ వేస్తాం కదా, దాని రిలేటెడ్ కూడా ఫుడ్ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ వస్తాయి. డాక్టర్ ఒకటి చెప్తారు అన్ని తినాలి అని చెప్పి, ఇంట్లోకి వెళ్ళేసరికి డాక్టర్స్ అంతే చెప్తారు, నువ్వు అది తినొద్దు, సీమ్ వస్తుంది, లేకపోతే రిలేటెడ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఆ ఫుడ్ ఇవ్వరు అసలు వాళ్ళకి. ఏం చెప్తారో తెలుసా, పేషెంట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏం చేయాలి అని. డెలివరీ అయిన అమ్మాయి నీళ్లు తాగేస్తే పొట్టు ఉబ్బిపోతుంది, నార్మల్ డెలివరీ అయినా కూడా పొట్టు ఉబ్బిపోతుందిట, నీళ్ళు ఏదో స్టోర్ అయిపోయినట్టు బయటకు రాకుండా. కుట్లు చీమ్ పట్టేస్తాయట, కుట్లలోంచి నీళ్ళు వచ్చేస్తాయట. అంటే యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ మెకానిజం. నీళ్లు తాగినవన్నీ డైరెక్ట్ గా కుట్లలోంచి బయటకు వస్తాయా? ఎందుకు వస్తాయి? కామన్ సెన్స్ ఉండాలి కదా. అండ్ ఇంకోటి ఏమంటారు కామన్ గా, నేను ఎంత చెప్పినా కూడా అబ్బా మీరు డాక్టర్స్ మీరు అలాగే చెప్తారు, మీకేమైంది, మేం కదా పడాలి, మాకు కదా ఇబ్బంది అవుతుంది అంటారు. బట్ యాజ్ గైనకాలజిస్ట్ ఇప్పుడు ఒక న్యూరో సర్జన్ అనుకోండి, బ్రెయిన్ సర్జరీ ఆయన చేయించుకోడు, రైట్? కార్డియాలజిస్ట్ కార్డియక్ సర్జన్ అనుకోండి, కార్డియక్ సర్జన్ ఆయన చేసుకోడు. ఐ అండర్గో నార్మల్ డెలివరీస్, నాకు డెలివరీస్ అవుతాయి, నాకు సిజేరియన్ అవుతుంది కదా. సో అంటే యాజ్ అ ఉమెన్ ఆల్సో ఐ కెన్ టెల్ యూ, నాట్ జస్ట్ యాజ్ అ గైనకాలజిస్ట్, బికాస్ ఇప్పుడు నువ్వు ఏదైతే గో త్రూ అవుతున్నావో నేను ఆ ఫేస్ దాటే వచ్చాను. సో యూ కెన్ ట్రస్ట్ మీ, యూ కెన్ టేక్ మై వర్డ్స్ ఫర్ ఇట్. ఇప్పుడు నేను సూచర్ రిమూవల్ అంటే నాకు సిజేరియన్ అయింది, స్టిచెస్ రిమూవ్ చేయించుకొని 5th డే ఇంటికి వచ్చాను. అప్పుడు దాకా మా మదర్ కూడా బీరకాయ ఏమిటో అవే పెడుతున్నారు, చాలా చిరాగ్గా ఉండేది నాకు. బట్ ఏం అనలేక అలాగే వరిచాను. స్టిచెస్ రిమూవ్ చేయించుకుని అలా ఇంటికి వచ్చేసరికి గుర్తుందా నీకు, నా హస్బెండ్ నేను అప్పుడు స్టిచెస్ రిమూవ్ చేస్తా, అందరూ చక్కగా 4 కూర్చొని డైనింగ్ టేబుల్ తింటున్నారు. ఏం తింటున్నారు? చక్కగా చేపలు వండుకొని తింటున్నారు, ఫిష్ కర్రీ చేసుకుని దే ఆర్ ఎంజాయింగ్, రిలిషింగ్ ఇట్. నాకేమో ప్లేట్ పెట్టారు, ఇంత అన్నం, ఇంత బీరకాయ కూర, దాంట్లో నువ్వుల నూనె అయితే అక్కడి నుంచి ఫ్లోట్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది ప్లేట్ లో. నువ్వు అది పెడితే పెట్టు, లేకపోతే నేను ఇది పడేస్తా అని చెప్పాను. సో ఆ రోజు నుంచి ఆగిపోయాను ఈ పత్యాలు మా ఇంట్లో. ఏముంటుంది, పప్పు తిన్నా ఏం పప్పు డైరెక్ట్ గా వచ్చేది. యూ కెన్ ఈట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఏది అతిగా తినకూడదు, మోడరేషన్ ఇస్ ద కీ. ప్రెగ్నెన్సీలో అవ్వచ్చు, చైల్డ్ బర్త్ లో, బ్రెస్ట్ ఫీడింగ్ టైమ్ లో అవ్వచ్చు, ఎనీ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్, రైట్? మోడరేషన్ ఇస్ ద కీ. ఏది అతిగా మంచిది కాదు, ఏది మానేయక్కర్లేదు. మీరు కరెక్ట్ పోర్షన్స్ లో, కొంచెం పోర్షన్స్ లో ఏది తీసుకున్నా కూడా అది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయదు, బ్రెస్ట్ ఫీడింగ్ ని కూడా ఎఫెక్ట్ చేయదు. కరెక్ట్. సో నేను చేసి చెప్తున్నాను, నేనేమి డాక్టర్ అలాగే చెప్తుందిలే అనుకోక్కర్లేదు, నేను కూడా చేశాను. యాజ్ ఎగ్జాంపుల్ గా డాక్టర్ కూడా అవన్నీ తిన్నారు బట్ ఏం కాలేదు. నా ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం షేర్ చేస్తాను. నాకు నార్మల్ డెలివరీస్ 2 నార్మల్ డెలివరీస్ అయ్యాయి. సో కొంచెం డెలివరీ టైంలో కొంచెం టేరింగ్ అయింది. సో అక్కడ ఒక 1-2 స్టిచెస్ వేశారు. సో చేసిన డెలివరీ అయ్యాక వెంటనే వాళ్ళే లంచ్ ఇచ్చారనమాట. దాంట్లో ఆల్ కైండ్స్ ఆఫ్, మీరు చెప్పినట్టు అన్ని న్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ ఇచ్చారు. పెసర్లు ఉన్నాయి, దాంట్లో పల్లీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఆ ప్లేట్ అలా పక్కన పెట్టించేసారా? లేదు, నేను కూడా తిన్నాను బట్ నాకేం కాలేదు. నేను అదే కంటిన్యూ చేశాను యాక్చువల్లీ. అండ్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ ప్రొవైడ్స్ న్యూట్రిషియస్ ఫుడ్, సాంబారు, పల్లి ఉండలు ఏవో ఇస్తారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ చేశాను కదా, ఇవన్నీ వస్తాయని. డెలివరీ అయిన వాళ్ళకి ఇస్తారు కదా. మేము రౌండ్స్ పోయేటప్పుడు ఏం చూస్తాం తెలుసా, చక్కగా ఆ ప్రెగ్నెంట్ లేడీ, డెలివరీ అయిన అమ్మాయి తాలూకా అటెండెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా వీళ్ళు తింటారు. అదే ఆ అమ్మాయికి మళ్ళీ పొడే తీసుకొచ్చి పెడతారు. కరెక్ట్. వాళ్ళేమో ఇలా కట్టేసుకుని ఆ వేడిలో కాటన్ పెట్టేసుకుని, ఇంత తిక్క క్లాత్ కట్టేసుకుని ఆ పొడన్నం తింటూ ఉంటారు. వీళ్ళేమో ఎగ్, ఆ పల్లి ఉండలు, పప్పు, యాక్చువల్లీ ఆ మదర్ కి పెట్టాలి ఇదంతా. కరెక్ట్. అలాంటి టైంలో ఆ న్యూట్రియన్స్ ఇంకా చాలా అవసరం. అసలు బాడీ ఎంత రిపేర్ ప్రాసెస్ లోకి వెళ్తుంది, లో బ్యాటరీ అయిపోతుంది.
దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు నరిష్ ద ప్రెగ్నెంట్ లేడీ. అంటే ఆ టైంలో ఫుడ్ తో నరిష్ చేయాలి, ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి, అన్ని రకాలుగాను. ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఆర్ మంత్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ లైఫ్ అంతా గుర్తుంటాయి అవి. అప్పుడు పడిన స్ట్రగుల్ గుర్తుంటుంది, అప్పుడు ఉన్న హ్యాపీనెస్ కూడా గుర్తుంటుంది. నేను కొంతమంది చూస్తాను, అసలు పేషెంట్స్ అయితే వచ్చి ఏడ్చిస్తుంటారు. బేబీని తర్వాత తీసుకొస్తారు కదా చూపించడానికి, లేకపోతే సూచర్ రిమూవల్ కి వస్తూ ఉంటారు కదా 1 week 10 days తర్వాత. ఇలా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఏదో స్టేట్ లో ఉంటారు. ఏమ్మా అలా ఉన్నావు అంటే, పగలు పడుకునివ్వట్లేదు మేడం. పగలు పడుకుంటే బేబీ సిక్ అయిపోతుందిట, పగలు తల్లి పడుకుంటే బేబీ సిక్ అవడం ఏంటి? ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? ఎందుకు అవుతుంది? బేబీ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో అప్పుడు తల్లికి కూడా రెస్ట్ ఇవ్వాలి. బేబీ రెస్ట్ తీసుకునే టైంలో కూడా తల్లికి రెస్ట్ తీసుకోలేక, పగలడం రెస్ట్ పడుకోనిక, రాత్రి పడుకోనివ్వక వీళ్ళు ఎలా రికవర్ అవుతారు? 2 రోజులు మీరు నిద్రపోకుండా చూడండి ఎట్లా అయిపోతారు. కష్టం. బ్రెయిన్ ఫంక్షన్ చేయదు అసలు. ఒకటి నిద్రపోనివ్వరు. లేకుండా ఉండొచ్చు కానీ నిద్ర లేకుండా అయితే దగ్గర రెస్ట్రిక్షన్, ఫుడ్ దగ్గర రెస్ట్రిక్షన్, నిద్ర దగ్గర రెస్ట్రిక్షన్. ఇంకొక పెద్ద క్రైమ్ ఏంటి తెలుసా? వాటర్ ఇవ్వరు. ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, మేడం మీరు ఎంత చెప్పినా వాళ్ళు నాకు వాటర్ ఇవ్వట్లేదు, నాకు స్పూన్ తో ఇస్తున్నారు వాటర్ అని. అసలు వాళ్ళని ఏమన్నారు చెప్పండి? నిజంగా పిల్లిచి తిట్టాలనిపిస్తుంది నాకు. అలాంటి పరిస్థితి ఎట్లా ప్రొడ్యూస్ చేసే ఉమెన్ స్పూన్ తో వాటర్ ఇవ్వడం, అసలు కామన్ సెన్స్ ఉందా? మనకి ఇప్పుడు మాట్లాడుతుంటే మనం థర్స్డే అయిపోవడం 2 సార్లు ఇప్పుడు వాటర్ తాగాను మాట్లాడుతుంటే. అలాంటిది ఇంత డెలివరీ అయిన అమ్మాయి, సిజేరియన్ అయిన అమ్మాయి, పాలు పడుతున్న అమ్మాయికి 1 స్పూన్ వాటర్ రోజంతటికి ఇంత గ్లాస్ వాటర్ ఇస్తారంట. అమ్మాయి పరిస్థితి హారబుల్ కదా అది. అవును, కొంతమంది మార్చలేము అసలు. కంటే ఎక్కువ కౌన్సిలింగ్ పక్కన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వాలి. నేనేమంటానంటే రెబెల్ చెయ్యి అంటాను. కరెక్ట్. నువ్వు ఒక పిల్లని ఇప్పుడు కన్నావు అంటే నువ్వేమి చిన్నపిల్ల కాదు. అవును, వాళ్ళు నిన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేయకూడదు. కరెక్ట్. అది నువ్వు ఎలా చేయకూడదు. అవును. ఇప్పుడు నువ్వేం తినాలి, ఏం తాగాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలో కూడా వాళ్ళే డిసైడ్ చేస్తే ఇంక నువ్వు ఏం తల్లివి? కరెక్ట్. నీ బిడ్డకి నువ్వు ఎలాంటి రోల్ మోడల్ సెట్ చేస్తావు? కొన్ని డెసిషన్స్ మనం తీసుకోవాలి, మనకి ఎవరు ఇవ్వరు. కరెక్ట్. మన రైట్స్ మనం తీసుకోవాలి. ఎవరో ఇస్తారు, వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను అంటే జీవితాంతం అవ్వదు. ఎగ్జాక్ట్ పాయింట్. మన కోసం, మన పిల్లల కోసం మనం కొన్నిసార్లు డిసిషన్స్ తీసుకోవాలి. మనం చిన్నపిల్లలం కాదు కదా. అంటే బిడ్డని కనే వయసు వచ్చిన వాళ్ళు చిన్నపిల్లలు ఎట్లా అవుతారు? అబ్బా చిన్నపిల్లమ్మా దానికేం తెలుసమ్మా, ఏంటి చిన్నపిల్లే పెళ్లి చేసేసుకొని భర్తతో కలిసి కాపురం చేసి పిల్లని కనేసి అలా ఇంకా చిన్నపిల్లే అంటే ఆమె చిన్నపిల్ల, నా చిన్న కూతురు చిన్నపిల్ల. ఎవరు చిన్నపిల్ల? వాళ్ళు అంటే ఇంట్లో నుంచి కొన్ని ఎలా వస్తాయి డైలాగ్స్ అంటే, మేము కనలేదా, 10 మందిని కన్నారు, వాళ్ళు కన్నారు, మేం కన్నాము, మాకు తెలీదా, మమ్మల్ని అపోజ్ చేస్తున్నామను, ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. అక్కడ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళీ ఎక్కువ అవుతాయి కదా. అవుతాయి కానీ అట్లీస్ట్ బేసిక్ రైట్స్ ఇవి, ఫుడ్, వాటర్, స్లీప్, ఇవి బేసిక్ రైట్స్ కదా. ఈ విషయాలు ఎలా కాంప్రమైజ్ అవుతారు? సరే పెద్ద పెద్దవి చెవులు కుట్టించడమో, లేకపోతే ఇంకో పేరు పెట్టడమో, లేకపోతే ఇంకేదో రూల్స్, ఓకే కాంప్రమైజ్ అవ్వండి మీ పద్ధతులు, ఓకే ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇవి మనిషిగా నా బేసిక్ రైట్స్, సర్వైవల్ థింగ్స్ అవి. దీన్ని ఎలా డినై చేస్తారు నాకు? అవును, ఎలా చేస్తారు అసలు? హూ ఆర్ యూ టు డూ దాట్? వెన్ మై డాక్టర్ ఈస్ టెలింగ్ మీ టు టేక్ ఇట్, వై ఆర్ యూ డినైయింగ్ మీ దాట్ అనే క్వశ్చన్ చేయాలి కదా ఈ ఆడవాళ్ళైనాను. వైఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు యాజ్ ఏ హస్బెండ్ గా ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి? హస్బెండ్ రోల్ ఏంటి? ఎంతవరకు తనకి సపోర్ట్ చేయాలి? అంటే బిజీ లైఫ్ స్టైల్లో అసలు ఒక డిసిప్లిన్ ఉండట్లేదు. సో ఐ వుడ్ సే అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ఏమి చేయలేకపోయినా అట్లీస్ట్ హాస్పిటల్ విజిట్స్ కన్నా హస్బెండ్ అకంపెనీ చేయాలి. ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్, రెగ్యులర్ బేసిస్ మీద అంతా మానిటర్ చేయలేకపోయినా వేరే దగ్గర ఉన్న అట్లీస్ట్ అమ్మాయి హాస్పిటల్ కి ఎప్పుడైతే వెళ్తుందో గైనకాలజిస్ట్ చెకప్ కి అప్పుడే కంపెనీ చేయాలి. ఒకటి కండిషన్ ఏంటన్నది తెలుసుకోవాలి, కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది అలర్ట్ గా ఉండాలి. అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే రిపోర్ట్స్, బ్లడ్ వర్క్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రాపర్ గా ఒక ఫైల్ చేసుకొని ఫోన్ లో సేవ్ చేసుకోవాలి. బర్త్ పార్ట్నర్ కదా. అండ్ ఒకవేళ మీకు హాస్పిటల్స్ లో గనుక మీ బర్తింగ్ క్లాసెస్ అలాంటివి అవుతుంటే దానికి అటెండ్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ టేక్ కేర్ ఫర్ వాక్స్. హెల్దీ ఫుడ్స్ అని ఒకవేళ ప్రిపేర్ చేసుకోలేకపోతే ప్రిపేర్ చేయొచ్చు. చాలా మంది హస్బెండ్స్ ఎంత స్వీట్ గా ఉంటారంటే నాకు వచ్చే పేషెంట్స్ లో ఫస్ట్ 3-4 months వాళ్ళే కుక్ చేస్తారు. ఎందుకంటే ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ అనేది మారిపోతుంది ప్రెగ్నెన్సీలో, వాళ్ళు కుక్ చేసుకోలేరు పాపం. అందుకని హస్బెండ్స్ చేసి పెడతారు అన్ని. మెయిన్ వీళ్ళకి ఎట్లా ఉందంటే వంటగదిలోకి వెళ్తే స్మెల్స్ పడవు, వాళ్ళు తినేది కూడా తినలేరు, తాలింపు వేసినా కూడా ఒక్కొక్కటి పడదు. సో అలాంటిది ఏంటంటే వాళ్ళకి వంటగదిలోకి వెళ్ళనివ్వకుండా ఇఫ్ దే క్యాన్ అరేంజ్ కుక్ ఆర్ దే క్యాన్ కుక్ బై దెమ్సెల్వ్స్, అలా కుక్ చేసి వాళ్ళకి పెట్టడం, ఇట్లా వాట్ ఎవర్ దే కెన్ డూ
దే షుడ్ డూ. అది ఓకే, అంటే ఎమోషనల్ గా కూడా సపోర్ట్ గా ఉండాలి వాళ్ళకి. ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు హస్బెండ్ మీకు కుక్ చేసి పెడుతున్నారు అంటే ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ సపోర్ట్. అవును, కరెక్ట్. ఒక మనిషి ఒకరికి ప్రేమ చూపించినప్పుడు మాటలు అక్కర్లేదు, అవును, ఆ పనిలోనే తెలిసిపోతుంది. కరెక్ట్. మీ హస్బెండ్ మిమ్మల్ని వాక్ తీసుకెళ్లారు, లేదా మీ హస్బెండ్ మీకోసం కుక్ చేసి పెడుతున్నారు, లేకపోతే ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తున్నారు స్నాక్స్ కి, దట్ ఈస్ ఎమోషనల్ సపోర్ట్, దట్ ఈస్ ఎనఫ్. అండ్ డ్యూరింగ్ డెలివరీ కూడా మీరు అన్నట్టు అంటే మదర్ ఉండొచ్చు డెలివరీ పార్ట్నర్ లాగా, లేకపోతే హస్బెండ్ ఉండొచ్చు, యూ కెన్ డూ ఇట్ అండ్ సపోర్ట్ ఇవ్వాలి. అంతేకాని కొంచెం పెయిన్స్ రాగానే మా అమ్మాయి తట్టుకోలేదండి అని స్టార్ట్ చేసిస్తారు. ఆ అమ్మాయి పాపం తట్టుకోగలుగుతుందేమో, కానీ ఫస్ట్ మదర్స్ మా అమ్మాయి ఇవ్వలేదండి పెయిన్స్ అంటారు. ఫస్ట్ చేసేయండి సిజేరియన్, చేసేయండి అంటారు. అలాంటి టైంలో అట్లీస్ట్ హస్బెండ్ షుడ్ టేకప్ ద ఇనిషియేటివ్. అలా చేస్తే సరిపోతుంది. అండ్ ఎక్సర్సైజెస్ ఇంకొకటి నేను చెప్తాను, వైఫ్ చేత ఎక్సర్సైజెస్ చేయించండి అని చెప్తాను. మేము మా హాస్పిటల్ నార్మల్ డెలివరీ 6th 7th మంత్ నుంచి మేము ఎక్సర్సైజెస్ టీచ్ చేస్తాము. సో మదర్ కానీ హస్బెండ్ కానీ ఎవరో ఒకరి దగ్గర ఉండి చేయించాలి. దట్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ మధ్య నార్మల్ డెలివరీస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, సిజేరియన్ అయితే ఎలా ఉంటాయి? నార్మల్ డెలివరీ పేరులోనే ఉంది, ఇట్స్ నార్మల్ కదా. దట్ ఈస్ హౌ వీఆర్ డిజైన్డ్. ప్రతి ఒక్కళ్ళకి బై డిఫాల్ట్ నార్మల్ డెలివరీకి డిజైన్ అయ్యబడి ఉంటుంది బాడీ. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, మన సెడెంటరీ లైఫ్ వల్ల నార్మల్ డెలివరీస్ రేట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, గైనకాలజిస్ట్ డబ్బుల కోసం సిజేరియన్ చేసేస్తున్నారు అంటున్నారు తప్పితే, ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, ప్రెగ్నెన్సీ టైంలో ఎంతెంత ఫుడ్ తిన్నారు, ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఎక్సర్సైజెస్ చేశారా, వాకింగ్ చేశారా, కరెక్ట్. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఎవరైనా మీకు సపోర్ట్ చేశారా? నాన్న ఒక్క రోజు కొంచెం నువ్వు ఓపిక పట్టాలి, కొంచెం పెయిన్స్ వస్తాయి, నువ్వు దానికి ప్రిపేర్డ్ గా ఉండాలి, ఒక్క రోజు ఓపిక పడితే నీకు మళ్ళీ ఇబ్బంది ఉండదు, ఇలాగా మదర్ గాని ఎవరన్నా వాళ్ళకి చెప్తున్నారా? ఇవేవి చెయ్యరు. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనగానే ఏం చేస్తారంటే ఒకళ్ళు ఫస్ట్ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వస్తుంది, అమ్మ ప్రెగ్నెంట్ అమ్మా ఇలా చెప్పి వెళ్ళేటప్పుడు వాళ్ళ అత్తగారు అమ్మ మరో అమ్మ ఇచ్చేయి అని చెప్పి ఇంతే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, అది అత్తగారు తీసేసుకుంటారు, లేకపోతే అమ్మగారు తీసేసుకుంటారు. అంటే అంత ప్యాంపర్ చేస్తే నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది చెప్పండి? ఎట్లా అవుతుంది? మొత్తం బాడీ అంతా స్టిఫ్ అయిపోయి అసలు బేబీ ఫేవరబుల్ పొజిషన్ లోకి దిగకుండా హెడ్ ఎలాగవుతుంది? ఫుల్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండాలంటే చాలా యాక్టివ్ గా ఉండాలి, దానికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ఇంకా ఫారెన్ కంట్రీస్ లో జూంబా క్లాసెస్, జిమ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర అయితే అమ్మ మెట్లు ఎక్కొచ్చా, ఒక 10 మెట్లు అలా ఉంటాయమ్మా, ఎక్కొచ్చా ఏంటి 10 మెట్లు ఎక్కలేదా ప్రెగ్నెంట్ లేడీ? ఎందుకు ఎక్కలేదు? నాకు ఒక ఆవిడ అట్లాగే అమ్మ నాకు ఎలాగైనా మా పాపకు నార్మల్ డెలివరీ కావాలమ్మా అన్నారు ఆవిడ. అలాగేనండి చేద్దాం అన్నాను. అమ్మాయికి షుగర్ వచ్చింది కదా, కొంచెం వాకింగ్ చేయమనండి అన్నాను. నాకు వాళ్ళ ముందు నుంచి తెలుసు అనమాట. అయితే బాబుని వాళ్ళ అక్క వాళ్ళ కొడుకుని తను డ్రాప్ చేస్తుంది. బాబుని డ్రాప్ చేస్తుంది కదా, అక్కడి నుంచి చక్కగా తినికే డ్రాప్ చేసేమనండి, నడిచొచ్చి మార్నింగ్ ఒకసారి డ్రాప్ చేసి వెళ్ళి ఈవినింగ్ మధ్యాహ్నం డ్రాప్ చేసి వెళ్తే చక్కగా వైటమిన్ డి వచ్చేస్తుంది, వాకింగ్ అయిపోతుంది అన్నారు. అమ్మో వాకింగే మా అమ్మాయా ఎండలోనా ఎలా అవుతుంది డెలివరీ? నేను ఎలా అంటే ఇప్పుడు నేను నడవనా? ఇప్పుడు గైనకాలజిస్ట్ నడిచేదా? ఇప్పుడు గైనకాలజిస్ట్ ఎక్సర్సైజ్ చేసేదా? నార్మల్ డెలివరీ మీరు అయిపోతారు? ఇస్ ఇట్ పాసిబుల్? మరి మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి కదా. మీరు ప్రతిదానికి వాళ్ళతో కంపేర్ చేస్తారు. అప్పుడు వాళ్ళు నార్మల్ అయ్యారు, ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అంటారు. వాళ్ళు ఎంత నడిచేవాళ్ళు, తడిగుడ్డలు ఇలా స్క్వాట్ చేసి తడిగుడ్డలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం అదే డక్ వాక్స్ అని, స్క్వాట్స్ అని, మలాసన్ అని దానికి రకరకాల పేర్లు పెట్టి చేస్తున్నామే, అయినా చేయట్లేదే మీరు. కరెక్ట్. ఎంత పని చేసేవాళ్ళు, తడిగుడ్డలు పెట్టేవాళ్ళు, ఇల్లు తుడిచేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, తోట పనికి వెళ్లేవాళ్ళు, పొలం పనికి వెళ్లేవాళ్ళు, గట్లు ఎక్కి దిగేవాళ్ళు. అదే కదా ఇప్పుడు కర్బ్ వాక్, ఎగుడు దిగుడు ప్లేస్ లో నడవడం కర్బ్ వాక్, దానికి ఒక పేరు. అవన్నీ వాళ్ళు చేశారు కాబట్టి అయింది. ఏం చేయకుండా మీరు ప్యాంపర్ చేసేసి గైనకాలజిస్ట్ సిజేరియన్ చేస్తుందంటే హౌ ఇస్ ఇట్ ఫెయిర్? నాట్ ఫెయిర్. కరెక్ట్. మీరు అంతా చేసి కొన్ని ఇండికేషన్ లేకుండా గైనకాలజిస్ట్ చేస్తే అనొచ్చు. నిజంగా బేబీకి డిస్ట్రెస్ ఉండవు, లేకపోతే ఇలా నేను చెప్పినట్టు హెడ్ అసలు సెటిల్ అవ్వకపోవటం కానీ, లివర్ ప్రోగ్రెస్ అవ్వకపోవటం కానీ, బేబీ మోషన్ పాస్ చేయటం కానీ, ఇలాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ కు చేయాల్సి వస్తుంది. అండ్ పోనీ అప్పుడంతా చెయ్యరు ఏంటి, ఇప్పుడు పాస్ డేట్స్కి వెళ్ళిపోతున్నారు కదా సౌజన్య అందరూను. మామూలుగా ఇంతకు ముందు డెలివరీ డేట్ కి దగ్గరలో చక్కగా లేబర్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు, స్టార్ట్ అయిపోయి అడ్మిట్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది అడ్మిట్ అవుతున్నారు? అలాగా చాలా తక్కువ. అందరూ డ్యూ డేట్ దాటేస్తున్నారు. డ్యూ డేట్ దాటిన వాళ్ళకి ఇండ్యూస్ చేయాలి అంటే టాబ్లెట్స్ కానీ జెల్ కానీ పెడతాము. లేబర్ అనాలిసిస్ అంటే
పెయిన్లెస్ డెలివరీ అంటే కొంచెం ద్వారం ఓపెన్ అయిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం. పేషెంట్ ముట్టుకోవడానికి కూడా ఇవ్వాలంటే అది ఉందా ప్రపంచంలో ఎక్కడైనా? నాకు తెలిసి ఇండియాలోనే ఉంటుంది అలాగా. అంత సెన్సిటివ్ గా అంత ప్యాంపరింగ్ మన ఇండియాలోనే ఉంటుంది. నన్ను ఎవరైనా తిట్టుకుంటారేమో కానీ చూసి, బట్ డెఫినెట్ గా అంత ప్యాంపరింగ్ ఇండియాలోనే ఉంటుంది. టాబ్లెట్ పెట్టడానికి కూడా కోఆపరేట్ చేయరు. ఎట్లా చేస్తాం డెలివరీ చెప్పు? బేబీ రావాలి కదా, మీరే కదా పుష్ చేయాలి. నార్మల్ డెలివరీ పేరుకి నార్మల్ డెలివరీ, బట్ అంతా మీరు నార్మల్ గా చేస్తే, నార్మల్ యాక్టివిటీ, నార్మల్ ఎక్సర్సైజ్, నార్మల్ ఫుడ్ అన్నీ చేస్తే, అంత ఓవర్ ప్యాంపరింగ్ నార్మల్ డెలివరీ అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇది అవును, చెప్పేదానికి చేసేదానికి అసలు. మళ్ళీ ఇంకోటి ఎంత యాంగ్జైటీ అంటే నార్మల్ డెలివరీ గురించి మన కంట్రీలో ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే అడిగిస్తారు, మేడం నాకు నార్మల్ డెలివరీ అవుతుందా అని. ఏంటి ఇంత ఉంటుంది బేబీ? అప్పుడు నేను స్కాన్ అది చేస్తే ఇంత బేబీ ఉంటుంది, ఎలా చెప్తారు నార్మల్ అవుతుందా లేదా అన్నది? ఏమన్నా అర్థం ఉందా? ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండాలా అని ఆలోచించాలి ఫస్ట్. అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనుకోవచ్చు. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనను, అదొక రకమైన మన అలాని పోయి వాళ్ళు అంతా ఎఫర్ట్ పెడతారా అంటే పెట్టరు. అది ప్రాబ్లం. ఎందుకు నార్మల్ డెలివరీస్ అవుతాయి, మీరు అంతా ఇదంతా కరెక్ట్ గా చేస్తే అవుతాయి. అండ్ అదే చెప్తున్నాను, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అప్పుడే మేడం నార్మల్ డెలివరీ అవుతుంది కదా, వై ఆర్ యూ యాంగ్షియస్ అబౌట్ ద మోడ్ ఆఫ్ డెలివరీ? ఇప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నీకు ఎలాగ డెలివరీ అవుతుంది అనేది ఎందుకు? ఇప్పుడు టార్గెట్ ఏంటి? ఇప్పుడు బేబీ హెల్దీగా ఉండాలి, తల్లి హెల్దీగా ఉండాలి, కాంప్లికేషన్స్ రాకూడదు, ప్రెగ్నెన్సీ నెలలు ఉండేదాకా వెళ్ళాలి. ఇప్పుడు కదా మీరు అన్నారు 6 నెలలు 7 నెలలు పోయాయని. ఇప్పుడు నార్మల్ డెలివరీ కావాలని కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. వైఫ్ అండ్ హస్బెండ్ రెగ్యులర్ గా కలిస్తే నార్మల్ డెలివరీ అయిపోతుంది. సో పేరెంట్స్ అండ్ ఇన్లాస్ ఆర్ ఫోర్సింగ్ ద విమెన్ టు హ్యావ్ సెక్స్ డైలీ. వైఫ్ అండ్ హస్బెండ్ సెక్స్ చేస్తే నార్మల్ డెలివరీ అయిపోతుంది. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ? అంత ప్రెషర్ కపుల్ మీద కానీ అమ్మాయి మీద కానీ నార్మల్ డెలివరీకి పెట్టడం ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ జర్నీ ఎంజాయ్ చేయాలి కదా. మోడ్ ఆఫ్ డెలివరీ అనేది ఎప్పుడు డిసైడ్ అవుతుంది? నాకు ఎలా డెలివరీ అవుతుంది అనేది నేను చెప్పలేను. ఇట్ చేంజెస్ డేకి మారిపోతుంది. ఇప్పుడు అంతా బాగుంది అనుకోవచ్చు, నేను 2 వారాల తర్వాత చెకప్ వచ్చినప్పటికీ ఉమ్మినీళ్ళు బాగా తగ్గిపోయి అనుకోండి, ఏం చేస్తాం అప్పుడు? కొన్ని సిచ్యుయేషన్స్ లో చేయాల్సి వస్తుంది. సో అది ఎప్పుడు కాన్స్టెంట్ కాదు. ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అవుతున్న కొద్ది సిచ్యుయేషన్ మారిపోతూనే ఉంటుంది. సో ఫోకస్ మోడ్ ఆఫ్ డెలివరీ కాదు, హెల్దీ ప్రెగ్నెన్సీ మీద పెట్టాలి. సో ఇనిషియల్ ప్రెగ్నెన్సీ అప్పుడు నుంచి డెలివరీ వరకు ఎంత వెయిట్ పెరగొచ్చు, మాక్సిమం ఎంత పెరగాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద లేడీ. తనకు వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారనుకోండి, యూజువల్ గా 9 to 12 kgs అంటాం, దానికంటే ఎక్కువ గెయిన్ అవ్వచ్చు. యావరేజ్ వెయిట్ అయితే 9 to 12 kgs సరిపోతుంది. ఆల్రెడీ కొందరు లావుగా ఉంటారు, ఎక్కువ అయితే 7 to 9 kgs. ఇట్ డిపెండ్స్. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 7 to 9 kgs వరకు. సో దాని తర్వాత పెరిగితే బేబీ వెయిట్ పెరుగుతుంది, అప్పుడు నార్మల్ కూడా కష్టం అవుతుంది. నార్మల్ గానే అంటే యూజువల్ గానే ఓవర్ వెయిట్ వాళ్ళకి నార్మల్ కష్టం అవుతుంది. అది కాకుండా మళ్ళీ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే రిస్క్, హై బీపీ వచ్చే రిస్క్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకపోతే బెటర్ వాళ్ళు. ఓకే. సో పీరియడ్ పెయిన్స్ రిలేటెడ్ యంగ్స్టర్స్ కి చాలా పెయిన్ ఉంటుంది ఈ మధ్య. అంటే ఫుడ్ చేంజ్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వచ్చు, లైఫ్ స్టైల్ అవ్వచ్చు. ఇదైతే కామన్ అయిపోయింది అందరికి. మెఫ్తాల్ స్పాస్ అని అందరి ఇంట్లో ఉంటుంది. అది ఎంతవరకు యూజ్ చేయాలి? ఈ మధ్య మనం ఒక న్యూస్ చూసాం, దట్ ఈస్ వాడకూడదు మెఫ్తాల్ స్పాస్, వేరే ఎఫెక్ట్స్ వస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ అని. ఎంతవరకు కరెక్ట్? అంటే తీసుకోవాలా వద్దా? తీసుకుంటే అసలు లిమిట్ లో ఎంతవరకు తీసుకోవాలి? యూ క్యాన్ టేక్ ఇట్. చక్కగా మెఫ్టాల్ స్పాస్ తీసుకోవచ్చు డైలీ. అదే ఆ సైడ్ ఎఫెక్ట్స్, ఆ డ్రెస్ సిండ్రోమ్ ఏదైతే చెప్పారో అవి చాలా టాబ్లెట్స్ తో వచ్చే సైడ్ ఎఫెక్ట్. అది సడన్ గా దాన్ని హైలైట్ చేశారు అంతే. ఓకే, అది సేఫ్ గా కన్స్యూమ్ చేయొచ్చు, కాకపోతే మరి అబ్యూస్ చేయకూడదు. ఫస్ట్ సివియర్ పీరియడ్ పెయిన్ ఉందనుకోండి, దాన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే బాడీకి అలవాటు అయిపోతుంది అని అపోహపడి చాలా పీరియడ్ పెయిన్ తో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. వర్క్కి వెళ్ళడానికి ఇబ్బంది పడతారు, పిల్లల్ని స్కూల్ కి పంపించరు. అలా అయితే చేయకూడదు. రోజుకు 2 or 3 డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ. రోజు 3 టాబ్లెట్స్ వేయాల్సిన అవసరం రాదు కదా. పెయిన్ ఇస్ సివియర్, క్యాన్ టేక్ 3, అదర్వైజ్ 2 or 1. మోస్ట్లీ ఫస్ట్ డే, సెకండ్ డే తగ్గిపోతుంది మోస్ట్లీ. ఇది వెరీ కామన్. బట్ దెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. వేసుకోమన్నాను కదా అని కరెక్షన్, లైఫ్ స్టైల్ కరెక్షన్ చేయకుండా పిల్స్ మింగేయాలని కాదు. ఇది కూడా మీరు ఎంత స్వీట్స్ తింటున్నారు, ఎంత ఆయిలీ ఫుడ్ తింటున్నారు, అసలు ఎంత సెడెంటరీ లైఫ్ స్టైల్, దీని మీద డిపెండ్ అవుతుంది.
చక్కగా Okay. ఎక్సర్సైజ్ చేసుకుని ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటే అది కూడా ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, బాగా Okay. తగ్గుతుంది. సో అంటే ఈ పెయిన్ కోసం టాబ్లెట్ వాడకుండా ఇంట్లోనే ఏదైనా చిన్న చిట్కా లాంటివి ఏమైనా చేసుకోవచ్చు, దాంతో రిలీఫ్ వస్తుందంటే క్యాన్. అంటే ఇలాంటి కొంతమంది హాట్ బ్యాగ్ పెట్టుకుంటారు, కొంతమంది కొన్ని యోగా కొంతమంది కొన్ని యోగా పోజెస్ చేసుకుంటారు, అలాంటివి చేసుకోవచ్చు. కొంతమంది ఈ బ్లాక్ కిస్మిస్, కుంకుమ పువ్వు వాటర్ లో మిక్స్ సోక్ చేసి పీరియడ్ అవడానికి ఒక 14 days ముందు నుంచి మార్నింగ్ కన్జ్యూమ్ చేస్తారు. ఇలాంటివి ఏమైనా మీకు సూట్ అయితే యూ క్యాన్. అంతేకాని హోమ్ రెమెడీస్ తోనే తగ్గాలి, టాబ్లెట్ అసలు వేసుకోకూడదు, టాబ్లెట్ వేసుకుంటే బాడీకి అలవాటు అయిపోతుంది అనేది మాత్రం మిత్. టాబ్లెట్ ఉన్నది మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి, బెటర్ చేయడానికి. సో యూ క్యాన్ టేక్ టాబ్లెట్. మీరు జ్వరం వస్తే వేసుకోవాలి, పారాసిటమాల్ వేస్తారు కదా, ఇది కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పటికీ వేస్తాను. ఓకే. నేను ఏదైనా సైకిల్ అస్సలు ఎక్సర్సైజ్ చేయకుండా బాగా ఫుడ్ తిన్నాను అనుకోండి, నాకు కొంచెం ఎక్కువ క్రాంప్స్ వస్తాయి. నేను టాబ్లెట్ వేసుకోకపోతే నేను పేషెంట్ కూడా ప్రశాంతంగా చూడలేను కూర్చుని. ఐ టేక్ యూజువల్లీ 1 or 2 ఆ సైకిల్ కి. ఓకే. దట్ ఈస్ మై నెసెసిటీ. అలాగే ఇంకొకటి వేరే అవ్వచ్చు. ఆ సైకిల్ మొత్తం 1 or 2 is enough. ఓకే. నాకు 1 or 2 is enough. But it may not be the same for everybody. నాకు అంతకంటే అవసరం రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు. ఓకే. ఏమి రావు, సో చేసుకోవచ్చు. ఇందాక కుంకుమ పువ్వు గురించి అన్నారు. ప్రెగ్నెన్సీలో ఈ కుంకుమ పువ్వు వాడతారు, చాలా మంది చెప్తారు కూడా వాడమని. బేబీ కలర్ మంచి ఫెయిర్ గా వస్తుంది, లేదంటే కాంప్లెక్షన్ బాగా వస్తుంది అలా అని. అది నిజంగా ఉంటుందా లేదంటే? 100% మిత్. ఓకే. కుంకుమ పువ్వు ఇస్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ కొంచెం వార్మ్ చేస్తుంది బాడీని. సో యూజువల్లీ కోల్డ్ క్లైమేట్స్ లో ఉండేవాళ్ళు, నేను మొన్న కాశ్మీర్ వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన స్టోరీ ఇది. వాళ్ళు ఇంటిలి పాది కుంకుమ పువ్వు పాలు తాగుతారు. అవును. ఎంతమంది ఉంటారో అన్ని కౌంట్ చేస్తారు, 5 or 6 పర్ హెడ్. అలా కౌంట్ చేసుకుని మొత్తం ఇంట్లో ఎంతమందికి మిల్క్ అంతమందికి మిల్క్ లోనే యాడ్ చేసి బాయిల్ చేసి అందరూ తాగుతారు. వాళ్ళు ఫెయిర్ అయిపోవడానికి తాగిపోరు. ఇట్ కీప్స్ దెమ్ వార్మ్. ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంటే ఓవరాల్ హెల్త్ కి మంచిది అది. ఓకే. మజిల్ క్రాంప్స్ అవి తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో, కొంచెం కాళ్ళు పొంగులు అవి తగ్గుతాయి. టెంపరేచర్ ని మెయింటైన్ చేస్తుంది. దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ అంటేనే ఇట్ ఫైట్స్ అంటే ఇట్స్ గుడ్ ఫర్ ద బాడీ. ఓకే. కొంచెం అందుకని తీసుకోవాలి, డిటాక్సిఫై చేస్తుంది కొంత బాడీని, అందుకని తీసుకోవాలి. అంతేకాని నా ఇప్పుడు మీ రంగులోకి నా పిల్లలు రావాలంటే ఎలా వస్తారు? రారు కదా. కరెక్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ జెనెటిక్స్ అంతే. అంటే కాశ్మీర్ లో తీసుకున్న వాళ్ళందరూ తెల్లగా ఉన్నారు కదా, మనం కూడా తీసుకుంటే వైట్ గా పుడతారు పిల్లలు. అలా వచ్చిందంటారా? టెంపరేచర్ వార్మ్ గా చేయడానికి కాకుండా కాంప్లెక్షన్ రిలేటెడ్ చేసేసారు వీళ్ళు, ఎక్స్పోజ్ అయింది కూడా, ప్రాబబ్లీ స్ప్రెడ్ అయింది ఉండొచ్చు. మన జనరేషన్ అప్పుడు హెచ్ఐవి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దాని అవేర్నెస్ కానీ కొంతవరకు అయినా ఉండే. ఇప్పుడు చాలా మందికి తెలియట్లేదు. జనరల్ గా ఏదైనా బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఐవి కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి చేస్తున్నారు. బట్ ఎందుకు చేస్తున్నాం అనేది కూడా చాలా మందికి తెలియదు. వాట్ ఈస్ హెచ్ఐవి? తెలియదు అంటారా? ఐ థింక్ సో. అంటే మన తర్వాత జనరేషన్స్ కి తెలియదు, ఎందుకంటే అది ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వట్లేదు. అది ప్రాబబ్లీ వచ్చిన కొత్తలో ఎక్కువ గవర్నమెంట్ వాజ్ అడ్వర్టైజింగ్, ఈ పులిరాజా అది ఇది అని ఎక్కువ అడ్వర్టైజ్ చేశారు కాబట్టి దేర్ వాజ్ లాట్ ఆఫ్ బజ్. తెలియదని కాదు, అయితే పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. కాకపోతే అప్పుడున్నంత బజ్ ఏది అలా కంటిన్యూ అవ్వదు కదా. ఒక న్యూస్ ఉంది, ఒక సెన్సేషన్ ఉంది, అది కొన్నాళ్ళే ఉంటుంది, తర్వాత ఇట్లా డై డౌన్. కరెక్ట్. సో అడ్వర్టైజ్మెంట్స్ అనేది గవర్నమెంట్ ఆపేసింది, కానీ టెస్టింగ్ అనేది ఆపలేదు. టెస్టింగ్ సెంటర్స్ అన్ని రన్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఇట్స్ వైరల్ ఇన్ఫెక్షన్. కాకపోతే మన ఇమ్యూనిటీని బాగా దెబ్బతీస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ డేంజరస్ ఇన్ఫెక్షన్. సో ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎస్టిడి. సో పిల్లలకి మనం ఏదైతే ఎడ్యుకేట్ చేయాలనుకున్నామో దాంట్లో వాళ్ళకు కూడా చెప్పాలి, ఈ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావచ్చు, యూ హ్యావ్ టు బీ వేర్. అదే అంటే ఇప్పుడు టీనేజర్స్ అందరూ కూడా సమ్ ఎఫర్ట్స్ పెట్టుకొని, లేదంటే ఇంట్లో బయట తెలియకుండా అవన్నీ తెలియకుండా చేస్తున్నారు. హెచ్ఐవి అంటే వాళ్ళకి లేదని అంటారు. వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి మనం? అంటే హెచ్ఐవి పర్సే ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. అగేన్స్ట్ ఆల్ ఎస్టిడీస్, ఆల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవన్నీ ఒక్కొక్క కిందే వస్తాయి. ఓకే. హెచ్ఐవికే కాకుండా కూడా కొన్ని వైరసెస్ ఉన్నాయి సెక్స్ ద్వారా వ్యాప్తి చెందేవి. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఎస్టిడీస్ కి కూడా ఒకటే, మనం కాండమ్స్ యూజ్ చేయండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సెక్స్, యూ యూస్ కాండమ్స్. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పార్ట్నర్స్, go for regular screening tests and get a pap smear done and take a HPV shot.
సో ఇదంతా అవేర్నెస్ చెప్పాలంటే ఓన్లీ హెచ్ఐవి కన్నా అనట్లేదు, ఇట్ ఈస్ డేంజరస్ కాబట్టి అప్పుడు ఒక బజ్ ఒక టైం నడిచింది. దెర్ ఆర్ అదర్ ఎస్టిడీస్ యాజ్ వెల్. ఇప్పుడు కొన్ని సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి విచ్ కెన్ డామేజ్ ద ఫెలోపియన్ ట్యూబ్స్. దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్, రైట్? తెలియదు కదా, తెలియదు. కొన్ని అసిమ్టమాటిక్ అంటే వచ్చాయని కూడా తెలియదు. అది కాలంగా ఇన్ఫెక్షన్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్ ని డామేజ్ చేసేస్తుంది. దానివల్ల కూడా వాళ్ళు ఇన్ఫర్టైల్ అయిపోవచ్చు ఫ్యూచర్ లో. కరెక్ట్. అలాంటివి కూడా ఉంటాయి. సో అగేన్స్ట్ ఆల్ ఎస్టిడీస్ వీ హ్యావ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ అని. సో అంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేట్ చేయాలని అనుకోరు. ఫస్ట్ థింగ్ అనుకోరు, చెయ్యలేరు కూడా, బ్యారియర్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ దట్ నవ్ డేస్ చాలా స్కూల్స్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాయి. స్కూల్స్ గైనకాలజిస్ట్ ని ఇన్వైట్ చేసి సెషన్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆర్ స్కూల్ టీచర్సే చేయొచ్చు ఈ పని, గైనకాలజిస్ట్ కూడా అవసరం లేదు. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది స్కూల్ టీచర్సే చేయొచ్చు కదా. కొన్ని స్కూల్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఇనిషియేటివ్ అన్ని స్కూల్స్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది. ఇట్ ఈస్ అ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. అంటే దగ్గరలో ఎవరున్నా గైనకాలజిస్ట్ ఆ స్కూల్ ఇన్వైట్ చేయాలి. అండ్ వాళ్ళ టీచర్ దగ్గర ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు, బయట నుంచి ఒక వ్యక్తి వచ్చారంటే వాళ్ళు ఓపెన్ అయ్యి క్వశ్చన్స్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. లైక్ ఐ సెడ్, నాకు మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి అడిగారు పిల్లలు. అంటే రోజు చూసే ఫేసెస్ ని అడిగే బదులు సమ్ కొత్త పర్సన్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. అంటే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది, అడిగే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది అని. బేబీకి ఎన్ని ఇయర్స్ వరకు మదర్స్ మిల్క్ ఇవ్వాలి? దానికి ఇది కట్ ఆఫ్ అంటూ లేదు. ఇట్స్ ద మదర్స్ విష్. 6 నెలలకే ఆపేయాలి, 1 year కే ఆపేయాలి, 2 years కే ఆపేయాలి, అలా ఏమి లేదు. ఇట్ డిపెండ్స్. కాకపోతే ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. బయట నుంచి ఒక్క డ్రాప్ వాటర్ కానీ తేనె కానీ ఏమి ఇవ్వకుండా ఓన్లీ మదర్స్ మిల్క్. కొందరు ఎండాకాలం అని చెప్పి బేబీ గొంతు ఎండిపోతుంది, వాటర్ ఫస్ట్ డ్రాప్ ఇవ్వచ్చు అని 1-2 drops ఇవ్వచ్చు, తడిగా బ్రెస్ట్ మిల్క్ లోనే చక్కగా పుష్కలంగా బేబీకి కావాల్సిన అన్ని ఉంటాయి. అంటే కోకోనట్ వాటర్ కూడా ఇవ్వాలని ఈవెన్ నాకు కూడా సజెస్ట్ చేశారు, బట్ నేను ఇవ్వలేదు. ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ అంటేనే ఎక్స్క్లూజివ్, నో అదర్ థింగ్ ఈస్ నీడెడ్. తల్లి బ్రెస్ట్ మిల్క్ యూనివర్స్ ఇచ్చిన గొప్ప వరం. బిడ్డకు తగినట్టుగా తల్లి బ్రెస్ట్ మిల్క్ లో అన్ని రకాలు ఉంటాయి. వాటర్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. 6 months తర్వాత టాప్ ఫీడ్స్ ఇస్తారు కదా, అప్పుడు గ్రాడ్యువల్ గా బ్రెస్ట్ మిల్క్ అనేది తగ్గిపోతుంది. బేబీ తీసుకోవడం కూడా తగ్గిస్తుంది, ప్రొడక్షన్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. 2 years ఇస్తారా, 3 years ఇస్తారా, అది మీ తల్లి చాయిస్. అంటే ఆపేయి అని మనం చెప్పకూడదు. ఇట్స్ అప్ టు హెర్, అబ్సల్యూట్లీ అప్ టు హెర్. కాకపోతే కొన్నిసార్లు ఏం నోటీస్ చేస్తామంటే మరీ ఎక్కువ కాలం ఇచ్చేస్తే ఆ బేబీస్ ఈ క్వశ్చన్ అడిగారు అనమాట. బట్ ఐ కాంట్ గివ్ ఎగ్జాక్ట్ సొల్యూషన్ టు దెమ్. అంటే నేను ఎగ్జాక్ట్ గా ఇవ్వలేను, ఎందుకంటే యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను మెంటాలిటీ బ్రెయిన్ రిలేటెడ్ నేను ఇవ్వగలుగుతాను, కానీ మెడికల్ గా లేదంటే అలా నేను చేయలేను. దీంట్లో మెడికల్ ఏం లేదు యాక్చువల్లీ. ఆ బ్రెస్ట్ మిల్క్ లోంచి బిడ్డకు వచ్చేసే బెనిఫిట్ అంటూ పెద్దగా ఏమీ ఉండదు, బికాస్ బయట కూడా తింటూ ఉంటుంది బిడ్డ. యాక్చువల్ గా సైకలాజికల్ సపోర్ట్. అది తల్లి బిడ్డ చక్కటి ఇట్స్ దేర్ టైం. ఇప్పుడు ఆ టైం అంటాం కదా, దేర్ టైం. అప్పుడు బాండింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ. కాకపోతే కొంతమంది బేబీస్ ఏంటంటే మానిపించడం కష్టం అవుతుంది. అదే ఇదే క్వశ్చన్ అడిగారు. 3 years దాటిపోయింది, ఇప్పుడు 4th year కూడా అవుతుంది. నా పర్సనల్ ఏమిటంటే మానిపించేయటం. అదే ఎలా మానిపించాలనే క్వశ్చన్ అన్నమాట. ఎలా మాన్పించాలంటే మిల్క్ ప్రొడక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే గనక అది ఆపడానికి టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. అది గైనకాలజిస్ట్ చెప్తున్నాను నేను. అదర్వైజ్ ఒక రోజు 2 రోజులో కొంచెం మారాం చేస్తారు, బట్ గ్రాడ్యువల్లీ దే విల్ స్టాప్. దెర్ ఇస్ నో అదర్ వే. ఆపించాల్సిందే. అది స్టెప్ బై స్టెప్ చేస్తాము అలా అంటే కొంచెం అవ్వదు. అబ్రప్ట్ గానే ఆపించాలనేది నా ఒపీనియన్. కరెక్ట్. కొందరికి గర్భసంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ గర్భసంచి మొత్తానికి తీసేయమని డాక్టర్ సజెస్ట్ చేస్తారు. అంటే దాని కాజెస్ ఏంటి, అసలు ఎందుకు అలా చేయాల్సి ఉంటుంది? కాజెస్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైతే ఓవరీస్ ఉంటాయో దాని నుంచి హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలాంటి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదా. అలాంటి హార్మోన్స్ వల్లే ఏదైతే మన బాడీలో న్యాచురల్ గా వస్తున్నాయో హార్మోన్స్, అలాంటి హార్మోన్స్ వల్లే కొంతమంది గడ్డలు రావచ్చు, గర్భసంచిలో గడ్డలు రావచ్చు. ఆరెల్స్ ఏదైనా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమన్నా అవ్వచ్చు, లేకపోతే గర్భసంచి లోపల పొర బాగా దళసరెక్కి దాంట్లో ఏమైనా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ రావచ్చు. బట్ ఇలాంటి కండిషన్స్ లో గర్భసంచి రిమూవల్ అవసరం అవుతుంది. కానీ ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే
అన్ని చిన్న చిన్న కారణాలకి గర్భసంచి తీసేసుకోవాల్సిన అవసరం లేదు. యంగ్ ఏజ్ లో గర్భసంచి తీసేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. టిల్ 40 గర్భసంచి ఉంచుకోవడానికే ట్రై చేయాలి. 40 ఏళ్ల వరకు కూడా అట్లీస్ట్. నేను 40 ఏళ్ళు దాటాక తీయించేసుకోండి అనట్లేదు. కొన్నిసార్లు ఎంత సర్ప్రైజింగ్ గా ఉంటుందో, నాకు గర్భసంచి తీసేయాలన్నారమ్మా అని చెప్పి రిపోర్ట్ పట్టుకొస్తారు. దాంట్లో చూస్తే 2 millimeters ఉంటుంది ఫైబ్రాయిడ్. దిస్ బిగ్. అసలు దానికి హిస్టెక్టమీ ఎందుకు? 100% అన్నెసెసరీ. సో అలాగా అవసరం లేకుండా, అంటే అన్ఇండికేటెడ్ సర్జరీస్ అంటాం మేము. అవసరం లేకుండా సర్జరీస్ అస్సలు చేయించుకోవద్దు. అవసరం అనుకుంటే చేయించుకోవచ్చు. పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసి లాట్ ఆఫ్ బ్లీడింగ్ ఇలాంటివి అవుతున్నప్పుడు చేసుకోవచ్చు. బట్ ప్రతి చిన్నదానికి పెద్దదానికి కూడా సర్జరీకి వెళ్ళకూడదు. అంటే ప్రికాషన్స్ ఏంటి దానికి, అలా జరగకుండా ఉండాలి? హెల్తీ లైఫ్ స్టైల్. మళ్ళీ ఫ్యాట్ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తక్కువ ఉంటే, అంటే బెల్లీ ఫ్యాట్, అబ్డామినల్ ఒబెసిటీ ఇవి లేవనుకోండి, యూజువల్లీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ లో ఉంటాయి. బట్ దెన్ దానికి ఫ్యామిలీ ప్రెడిస్పోజిషన్ ఉండొచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ అయితే ఇవి. ఓకే, కొంచెం కాంట్రవర్షియల్ అనుకోవచ్చు ఈ క్వశ్చన్. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ రిలేషన్ అన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత ఉమెన్ ప్రెగ్నెన్సీ అవుతుంది. కొంచెం కేరింగ్ ఎక్కువనే ఉంటుంది ఆ టైంలో. సో అలాంటి టైంలో మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని అత్తమామ తనకి చేయలేరు కాబట్టి, యాజ్ ఎ కోడలు కాబట్టి అలాంటి చేపించుకునేది కూడా మనకి లేదు కాబట్టి మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం కొన్ని డేస్. సో ఇక్కడ హస్బెండ్ కి ఏమవుతుంది, కొంచెం ఇంటిమెసీ అవ్వచ్చు, దూరం అవుతుంది. ప్లస్ కొంచెం రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం ఇంటిమెసీ కావాలి అనే థాట్ లో ఉంటారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, లేదంటే ఆఫీస్ లో కొన్ని సమ్ కైండ్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉండొచ్చు. సో అది దేనికి దారి, మళ్ళీ సమ్ అవుట్ సైడ్ అఫైర్స్ అని చెప్పొచ్చు మనం. అవుట్ సైడ్ అఫైర్స్ పెరుగుతాయి. సో అలాంటప్పుడు ఇక్కడ వైఫ్ కి ఏం తెలీదు, తను కూల్ గా ప్రెగ్నెన్సీ ప్రాసెస్ లో ఉంటుంది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఆ రిలేషన్ లో కొంచెం ఏదో తేడా కనిపిస్తుంది వైఫ్ కి. ముందున్నట్టు నా హస్బెండ్ లేడు, ఇలాంటి ఏదో సమ్ తన అజంప్షన్ అనుకోవచ్చు. బట్ ఉందా లేదా పక్కన పెడితే కొంచెం చేంజెస్ అయితే కొన్ని కనిపిస్తాయి. అందరిలో అనను, బట్ కొందరిలో అయితే